ఏంటన్నా హోటల్ని కొత్తగా చూస్తున్నావా ఏంటి? గత 10 సంవత్సరాలుగా నేను ఈ హోటల్ని చూస్తున్నానురా, కానీ ఇంత అందంగా నేను ఇంతవరకు చూడలేదురా. సొంతం అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇంత అందమైన బిల్డింగ్ పక్కన అసహ్యంగా ఒక చిన్న కొట్టుంది కదరా. ఏం టైగర్ ఎలా చూస్తున్నారు? వీళ్ళేంట్రా జూలో కోతుల్లా అలా చూస్తున్నారు? అవును కదా. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయరా. ఆ చెత్తనాయాలు మోహన్ ఎందుకు వీడికి కొట్టు రాసిచ్చాడు? అసలు వీడిని ఎలా ఖాళీ చేయించాలో కూడా అర్థం కావట్లేదే. దీన్ని ఆలోచించి డిసైడ్ చేద్దాం. ముందు మెత్తగా, తరువాత పోదునుగా. కావాలంటే ఈ హోటల్ని నువ్వు డబ్బిచ్చి కొనుక్కోవచ్చు, కానీ నన్ను కొనడం మీ తాత వల్ల కూడా కాదు. మీరు కోట్లు కుమ్మరించినా సరే, కేజీఎఫ్లు రాసిచ్చినా సరే నేను అమ్మేది లేదు. ఇదిగో చూడండి, మోహన్ సార్ నాకు దేవుళ్ళు లాంటివాడు. నా మీద అభిమానంతో ఇచ్చిన స్థలం ఇది. నేను రోజు దైవంలా ఆయన్ని పూజించే దేవాలయం ఆ హోటల్. అర్థమైందా? ఎవరైనా సరే దేవాలయాన్ని అమ్ముతారా? అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు మార్చుకోండి. చందు రారా. వీడిని ఇక్కడి నుంచి తొందరగా పంపించలేం. మన తెలివిని కాస్త ఉపయోగించినందుకే కోట్ల విలువైన హోటల్ని చేజెక్కించుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ 3 సెంట్ల అంగడి ఎంత పని? రవి అన్న, ఈ సమస్య నాది, ఇది నేను చూసుకుంటా.